ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలను ముందస్తు పేరుతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు. రాత్రి నుంచే ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అత్యుత్సాహంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పోలీసుల అక్రమ ముందస్తు అరెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను నిన్న అర్ధరాత్రే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే ఈ జైనత్లోను బేలాలోను ఇటు ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి జోగురామన్న గారు మనతో ఉన్నారు. సరే, ఈ పోలీసులను పెట్టి ప్రభుత్వము ఈ అణిచివేసే ధోరణిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఎట్లా చూడవచ్చు? ఈరోజటి ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా బీఆర్ఎస్ పార్టీ నాతో పాటు మా నాయకులందరినీ అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బేలా జైన ఆదిలాబాద్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం, ముందస్తుగా నన్ను నిన్న రాత్రి 11:30 గంటలకే పోలీసు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఇది అప్రజాస్వామికం. ఈ రకమైనటువంటి చర్యలతోటి ప్రభుత్వము ఎన్నటికి కూడా ఈ అణచివేతల వల్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది తప్ప, ప్రజా ఆందోళనలు పెరుగుతాయి తప్ప దీని వల్ల ప్రయోజనం శూన్యం ఉంటది. రేవంత్ రెడ్డి గారు మరి ఇలా ఆదిలాబాద్ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ముందస్తు అరెస్టులు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను చేస్తూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చినప్పుడు మా సమస్యల గురించి మేము చెప్పుకోవడానికి మాకు అవకాశం లేదా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు వస్తున్నట్టు? అసలు నువ్వు చెనాకాకోట ప్రాజెక్టుకు ఏం చేసినావని వస్తున్నావు? 2 సంవత్సరాలు గడిచిపోయినా నయా పైసా ఖర్చు చేయలే, నువ్వు నయా పైసా మంజూరు కూడా చేయలే. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల వరకు కూడా ఏ దశలో పనులున్నాయో, అది పంప్ హౌస్ కావచ్చు, అది బ్యారేజ్ కావచ్చు, అది కెనాల్స్ కావచ్చు, అవన్నీ కూడా అదే దశలో ఉన్నాయి. ఆ రోజు మా కేసీఆర్ గారు నువ్వు వచ్చే ఇప్పుడు ఈ బటన్ నొక్కొచ్చు కదా, కానీ మా కేసీఆర్ గారు ఇటువంటి మోసాలు చేయడానికి ఎన్నడూ ఆ ప్రయత్నం చేయలే. పొలాలకు నీళ్లు పారితేనే అప్పుడే మనం ఈ కార్యక్రమాలు చేద్దామని చెప్పి మేము చేయలేదు. ఈయనను మున్సిపాలిటీ ఎన్నికలు దృష్టి పెట్టుకొని, ఈయనను జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు దృష్టి పెట్టుకొని వచ్చి ఇలా బటన్ నొక్కుతావు. అసలు ఆ బటన్ నొక్కే అర్హత నీకుందా? ఆ బటన్ నొక్కి నీళ్లు వదిలే నైతిక హక్కు ముఖ్యమంత్రి నీకుందా? లేదు. అందుకొరకే నేను అడ్డగిస్తామంట. నీకు ఆ బండలు వేసుకొని ఆ బండల మీద రేవంత్ రెడ్డి పేరు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పేర్లు పెట్టుకొని మీ పేర్ల కొరకే మీరు మురిసిపోతామంటే ఇలా ప్రజలు ఊరుకుంటారా? ఎన్ని రోజులలో 50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? ఇది అడుగుదాం ముఖ్యమంత్రి గారిని. మంచి మాటతో అడగలేకపోతే అడుగుతామని చెప్తేనే ఇలా అక్రమ అరెస్టులా, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేస్తారా? ఇది పిరికి పొంద చర్య కాదా? ఇది ప్రభుత్వం భయపడి ఎన్ని రోజులు బతుకుతుంది? ఎన్ని రోజులు భయపడుకుంటా ఇట్లా అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తే, ఇట్లా అణచివేతలు చేస్తే ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్య పద్ధత? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రివి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఈ రకంగా నువ్వు అప్రజాస్వామికంగా అన్యాయంగా అక్రమంగా అరెస్టులతోటి నువ్వు ప్రభుత్వాన్ని కొనసాగిస్తే తప్పకుండా రేపు రాబోయే రోజులలో మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద, రైతాంగ సమస్యల మీరు ధర్నాలు, రాసలకు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. సోయా పంట విషయంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
పైగా జిల్లా దత్త తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఎలాంటి నయా పైసా ఖర్చు చేయకుండా జిల్లాకు రావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నేను అదే కదా అడిగేది. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి ఇందరవెల్లి స్తూపం సాక్షి, అమరవీళ్ళ స్తూపం సాక్షిగా చెప్పినావు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవడం అంటే ఏమన్నట్టు మరి? అంటే 2 సంవత్సరాలైనా కోటా చెనాక బ్యారేజ్కు నయా పైసా ఇవ్వకుండానే ఉండడమా? ఇంతకుముందు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఏదైతే యంగ్ ఇండియా స్కూల్స్ కింద 200 కోట్లు తీసుకొచ్చినని చెప్పి కాగితం ఇచ్చిపోతావు. ఇప్పుడు 70 కోట్ల రూపాయలు ఏదో రిలీజ్ చేస్తున్నని చెప్పి ఇప్పుడు చెప్పిపోతావు. నయా పైసా మాత్రం ఖర్చు చేయవు. ఆదిలాబాద్ జిల్లాను మాత్రం దత్తత తీసుకున్నని చెప్పి అమరుల స్తూపం సాక్షిగా ఇందరవెల్లిలో ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పినాం. మరి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకోవడం అంటే రైతులు పండించిన పంట సోయాబీన్ కొనకపోవడమా? రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరకు రాకపోవడమా? అంటే ఇదేనా ఆదిలాబాద్ జిల్లా దత్తత తీసుకుంటే? ఏం చేసినట్టు ఆదిలాబాద్ జిల్లాకు? ఏకైక ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా కొత్త ప్రాజెక్టు కేసీఆర్ గారితోటి మొదలుపెట్టింది చెనాకాకోట బ్యారేజ్. నువ్వు ప్రాణహిత చేవేళ్ళ మాట్లాడతావు. ప్రాణహిత చేవేళ్ళ నీళ్ళు ఆదిలాబాద్కి వస్తాయా? మా బౌత్కి వస్తాయా? ఎక్కడ వస్తాయి? ప్రతిసారి ఆదిలాబాద్ జిల్లా మోసం జరిగింది. మాకు అసలు ప్రాణహిత తొమ్మిడెట్టి దగ్గర నుంచి ఆదిలాబాద్కు నీళ్ళు వస్తాయా? దీన్ని మోసం చేయడం కాకపోతే ఏమన్నట్టు? అందుకొరకే నీ దత్తత తీసుకుంటున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసులను మోసం చేస్తున్నావు, ఆదిలాబాద్ రైతుల్ని మోసం చేస్తున్నావు, అందరినీ మోసం చేసి ఇవాళ వచ్చి దొంగతనాన బటన్ నొక్కి నీళ్లు వారిచ్చినని చెప్పి పేపర్ల ప్రకటనలకు పరిమితం అయితే ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు. ఇలా సోయాబీన్ల పరిస్థితి ఏంది మరి రైతులది? సోయాబీన్ల గురించి ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ రైతుల కొరకు రైతుల పక్షాల నుండి పోరాటం చేస్తే ఈ రోజు వరకు సోయాబీన్లు కొంటలేవు. ఈ రోజు వరకు రైతు బంధు రైతు భరోసా ఇస్తలేవు, పూర్తి రుణమాఫీ చేస్తలేవు, మోసం చేస్తున్నావు. ఇప్పుడు కూడా రైతు భరోసా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇలా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నటువంటి జిల్లానే ఇలా మోసం చేస్తున్నావు. మోసానికే ఆదిలాబాద్ ప్రజల్ని గురి చేస్తున్నావు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే రకంగా నీ పాలన కొనసాగితే, ఇదే రకంగా నువ్వు అప్రజాస్వామికంగా అక్రమంగా అరెస్టులతోటే నీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజల చేత ప్రజలే నీకు గుణపాఠం చెప్తారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తాను. ఇప్పటికే 6 గ్యారెంటీల పేరిట రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాను దత్తత తీసుకొని జిల్లా ప్రజలను కూడా నయా పైసా ఇవ్వకుండా మోసం చేయడం జరిగిందని, అరెస్టులతో తమను అక్రమంగా అరెస్ట్ చేసి జిల్లా ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారని, కేవలం తాము సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి, నిలదీయడానికి, సమస్యలను చెప్పడానికి మాత్రమే తాము జిల్లా ప్రజలకు ఈ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవాలని పిలుపుకోవడం జరిగిందని, అలాంటి క్రమంలో తమను అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా సమస్యలపై దృష్టి సారించాలని ఈ ధర్మగా జోగురామన్న సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరుగుతుంది. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.